ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారు కదూ? మీరందరూ బాగున్నారని నేను తలస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో గడుపుటకు, దేవుని మాటలు మీరు వినుటకు ప్రభువు ఎంతగానో కృప చూపిస్తూ బలపరుస్తున్న స్థితిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మీరందరూ చేస్తున్న ప్రార్థనను బట్టి, ఈ పరిచర్య కొరకు సహకరిస్తున్నటువంటి మీ సహకారాన్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ప్రభువులో ముందుకు కొనసాగించబడుతూ ఉన్నాను. ఈ 30 రోజుల ఉపవాసపు కూడికలలో దేవుడు నన్ను ఎంతో బలపరిచి మీ అందరి కొరకు భారము కలిగి ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. అంతేకాదు, మీ కుటుంబీకులు మీరందరూ కూడా ఈ 30వ తారీఖు రాత్రి జరిగేటువంటి ఆ ముగింపు సభ కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు రాలేనటువంటి ప్రాంతం వారైతే కనుక ఖచ్చితంగా మీ చేతిలో మొబైల్స్లో ఆ కృపా సన్నిధి మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం మీకు ప్రసారం చేయబడుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ లైవ్లోనికి వచ్చి వీక్షించండి. మీకు తెలిసిన వారికి అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని పంచుటలో మీ వంతులో మీరు సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు దేవుని వాక్యం దావీదు రాసినటువంటి కీర్తన 94వ కీర్తన 18వ వాక్యం. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. దావీదు అంటున్న మాట, జస్ట్ తన మనసులోనికి కాలు జారిపోతుందేమో అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడే దేవుడు తన విశేషమైనటువంటి కృప చేత తనను బలపరుస్తూ నడిపిస్తున్నాడు అని దావీదు చెబుతున్నాడు. ఎన్నో పర్యాయాలు తన ఎదుట భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అతనికి కలిగినటువంటి భయాన్ని అంతటిని తొలగించి అతను శక్తికి మించినటువంటి ఘనకార్యాలు జరిగించడానికి, ఉదాహరణకి శక్తికి మించి అంటే సింహపు నోటి నుండి గొర్రె పిల్లను తప్పించటం, తోడేళ్ల నుండి గొర్రె పిల్లను తప్పించటం, అవన్నీ పక్కన పెడితే గొల్యాతు విషయంలో తనకు ఊహకు మించింది. అతనికే కాదు, తన అన్నలకు, తన బంధువులకు, తన స్నేహితులకు, తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయపడిపోయారు. వీడింక అక్కడికి వెళ్తే తిరిగి రాడేమో అని అనుకున్నాడు. కానీ దావీదుకు కలిగిన విశ్వాసం ఏంటో తెలుసా? దావీదుకు కలిగినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? నా ఎదుట నిలవబడిన వాడు సర్వశక్తిమంతుడు, ఆయన మానవుల శక్తికి మించిన వాడు. 1000 మంది బలము కంటే, లోక బలము కంటే ఆయనకున్న శక్తి ఎవ్వరికి లేదు. ఆయన శక్తి కలిగిన వాడు. ఆ శక్తి కలిగిన దేవుడు నన్ను బలపరిచి ఎదురుగా ఉన్నటువంటి ఎటువంటి బలవంతులనైనా కానీ నన్ను అపాయములోనికి నెట్టివేయాలని చూసినటువంటి ప్రతి బలవంతుడి చేతిలో నుండి నా ప్రభువు నన్ను విడిపిస్తాడు, నన్ను కాపాడుతాడు, నన్ను జీవింప చేయడానికి ఆయన శక్తిమంతుడు. అందుకంటున్నాడు, నా కాలు జారిపోతుందేమో అని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. ఈ ఉదయకాలం నీవేమైతే చేయాలనుకుంటున్నావో, వేటి ద్వారా అయితే నీవు ఈరోజు గడపాలనుకుంటున్నావో అవి విశేషముగా మార్చబడి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదంగా నా ప్రభు మలిచి నీ ఊహకు మించినటువంటి ఆశీర్వాదాన్ని తన కృప ద్వారా ఇవ్వబోతున్నాడు. అందుకే దావీదు అంటున్న మాట, ఈరోజు దేవుడు నీ జీవితం నెరవేర్చబోతున్నాడు. నీవు భయపడొద్దు, దిగులు పడొద్దు, కలత చెందొద్దు. అసలు ఎటువంటి భయాందోళన గురి కాకుండా
నీవి మాటలు వింటూ ఉన్నప్పుడే దేవుని వైపు చూచి దేవునితో ఈ మాట చెప్పు, ప్రభువా నాకు కలిగిన బలహీనతలన్నిటి నుంచి విడిపించి నీ కృప ద్వారా బలపరచి నాకు కావలసినటువంటి ఆశీర్వాదంతో నింపి వర్ధిల్లింపచేసి నీవు నా పక్షాన ఉన్నావని రుజువు చేయడానికి నీ వెలుగును నాపైన ప్రకాశింపచేయని నువ్వు ప్రార్థన చేసి దినచర్యను ప్రారంభించు. ఆటోమేటిక్గా నా ప్రభువు విశేషమైన కృపతో నిన్ను బలపరుస్తాడు. అటువంటి కృప ఆయన నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.